ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకరు చదవండి. కీర్తనల గ్రంథంలో నుండి ఒకరు తీసుకోండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 60-65 61 వచనాలు ఒకరు చదవండి. కీర్తనలు మొట్టమొదట ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. చాలు చాలు, హల్లెలూయా. ఇంకొకరు కీర్తనల గ్రంథం చదవండి. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలం చదువు ఆయన తన బలమును చెరకును తనకు భూషణమైన దానిని ఇతరుల చేతికి విరోధుల చేతికి అప్పగించెను. చాలు, హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ నేను చదువుతున్న ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మీరందరూ వినండి దయచేసి ఈ మాట. ఈ దినాన దేవుడు మనకు బుద్ధి రావడం కొరకు ఈ మాటలు పంపించిండు. జాగ్రత్త వినండి, అందరు వినండి. నా మందిరమును నేను విడిచి ఉన్నాను. ఒకటి, హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టిండట ఆయన? మందిరం అంటే ఏది? ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ మందిరమే. ఇది మందిరమే. ఆత్మీయంగా పోతే మన దేహము, కానీ ఇప్పుడు మనం కూర్చున్నది ఏంటిది? మందిరము. దేవుడు ఏమంటాడు మరి? నేను అందరు చెప్పండి, నా మందిరమును విడిచిపెట్టిండంట ఆయన. నా మందిరమును నేను విడిచి, ఒకటి. రెండవది ఏంటిది అంటే, నా స్వాస్థ్యమును నేను స్వాస్థ్యము అంటే ఏంటిది? స్వాస్థ్యము మనము ఆయన సంపాదన. ఆయన స్వాస్థ్యము అంటే అర్థమైంది అంటే ఆయన సంపాదన. దేవుడు ఏం సంపాదించుకున్నాడు అంటే మన అందరినీ సంపాదించుకున్నాడు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనము తీయకండి. ఏమనుందంటే, నేను నా స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన నా సంఘము అంటాడు ఆయన. నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంఘము ఆయనకు స్వాస్థ్యము. ఒకటేంటిది అంటే, మొట్టమొదట మాట ఏంటిది అంటే, నా మందిరమును నేను విడిచి ఉన్నాను అన్నాడు. రెండవది ఏంటిది అంటే, నా స్వాస్థ్యమును నేను విసర్జించి ఉన్నాను. అంటే ఆయన స్వాస్థ్యమును ఆయన ఏం చేసిండంట? విసర్జించిండంట. మొట్టమొదట నా మందిరమును నేను విడిచి ఉన్నాను. రెండవది నా స్వాస్థ్యమును నేను విసర్జించి ఉన్నాను. మూడోది అంటాడు, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువులకు అప్పగించి ఉన్నాను. భయంకరమైన మాటలు ఇవి. ఈ మాటలు చదివినప్పుడు చాలా బాధేసింది. మొట్టమొదట దేవుడు తన మందిరాలను వదిలిపెట్టిండంట. కీర్తనకారుడు దావీదు ఆయనేమని రాసిందంటే, షిలోహులో ఉన్న నా మందిరాన్ని నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును శత్రువులకు అప్పగించిన. విరోధులు అంటే శత్రువులే. శత్రువులకు అల్లను విరోధులకు అప్పగించిన అన్నాడు.
ఇంకొక మాట అన్నాడు, నాకు భూషణమైన దానిని చదవండి. నాకు భూషణమైన దాన్ని, ఏంటిది ఆయనకు భూషణం? భూషణం అంటే అర్థమైందో తెలుసా? తలకాయకు ధరించుకునే కిరీటం అంట. తలకాయకు ధరించుకునే కిరీటము. ఎవరు ఆ కిరీటము? ఆయనకు భూషణం ఎవరంటే సంఘమే ఆయనకు భూషణం. సంఘము ఆయనకు భూషణము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటి ఏమన్నానంటే, మనుష్యులలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారములను వదిలిపెట్టిండంట ఆయన. మొట్టమొదట దేవుని మందిరాన్ని వదిలిపెట్టిండు. రెండోది ఏంటంటే, తాను మనుషులలో ఉండడం కొరకు మనుషులనే తనకు గుడారములుగా చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేసిందంటే, మందిరాన్ని మాత్రమే విడవకుండా మనుషులలో ఉన్న తాను నివసించడానికి ఏర్పాటు చేసుకున్న గుడారములను కూడా విడిచిపెట్టిండంట. తనకు భూషణమగు దానిని ఆయన తన విరోధులకు అప్పగించి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అంటే మొట్టమొదట వ్యక్తులను అప్పగించిండు ఆయన, మందిరాన్ని వదిలిపెట్టిండు. రెండోది ఏంటి అంటే వ్యక్తులను కూడా విడిచిపెట్టిండు. స్వాస్థ్యము అంటే ఆయన కుటుంబాలను వదిలిపెట్టిండు. భూషణమగునది అనే మాటకు అర్థము సంఘము. సంఘాన్ని కూడా దేవుడు తన విరోధులకు అప్పగించేసిండంట. అందుకే ఈ దినాన సంఘములో అనేక మంది కష్టాలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, జ్వరాలు వస్తూ ఉన్నాయి, ఆపదలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేనంట ఇప్పుడు కారణం ఎవరు? దేవుడు తన మందిరాన్ని వదిలిపెట్టిపోవడానికి ఎవరై ఉంటారు? ఏమై ఉంటుంది? ఎందుకు ఈడ ఉండబుద్ధి కాకెళ్ళిపోయిండు ఆయన? చెప్పండి. భయం లేదా మనకు? దేవుడు మందిరాన్ని కూడా వదిలిపెట్టిపోయిండన్న మనలో భయం లేదు, ఏమాత్రం భయం లేదు. దేవుడు మందిరాలనే వదిలిపెట్టి వెళ్ళిండంట. మరి ఎందుకున్నట్టు మనం ఇక్కడ? దేవుడు మందిరంలో లేకుండా మనం ఏం చేద్దాం? ఇక్కడ ఏం చేద్దాం చెప్పండి? భయం ఉందా మనలో? కొంచెమన్నా మన హృదయాలు కదులుతూ ఉన్నాయా దైవజనమా? ఆయన అంటా ఉన్నాడు, నా మందిరములను నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. ఇంకో మాట అంటా ఉన్నాడు, నా ప్రాణప్రియురాలు. ఎవరు ప్రాణప్రియురాలు? ఇక్కడ సంఘమే. పరమగీతాలలో యేసు ప్రభు వరుడుగా రాబోతూ ఉంటే సంఘమేమో పెళ్లి కుమార్తెగా ప్రియురాలుగా సిద్ధపడతా ఉంది భూమి మీద. చూడండి, కీర్తనల గ్రంథములనేమో అక్కడేమని రాస్తుంటే భూషణ మగుదానని అన్నాడు. ఇక్కడనేమో ప్రియురాలు అన్నాడు. సంఘమును తన ప్రియురాలతో పోల్చుకున్నాడు ఆయన. సంఘమును తన భూషణము కిరీటముగా పోల్చుకున్నాడు ఆయన. గుణవతి అయినటువంటి భార్య తన భర్తకు కిరీటము వంటిది అని రాస్తుంది. కిరీటము వంటిది. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో భార్య తన భర్తకు ఎలాంటిదాట అంటే కిరీటము లాంటిది. ఎంత అద్భుతము దేవుని బిడ్డలారా! అలాంటి సంఘమును దేవుడు వదిలిపెట్టిండు, అలాంటి కుటుంబాలను దేవుడు వదిలిపెట్టిండు, అలాంటి వ్యక్తులను దేవుడు వదిలిపెట్టిండంటే సమస్య ఎక్కడొచ్చింది దేవునికి? ఎందుకు దేవుడు మందిరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది? చెప్తారా ఎవరైనా? ఎందుకు వదిలిపెట్టి ఉంటాడు ఆయన? దేవుడు ఎందుకు వదిలిపెట్టిండు సంఘాన్ని? మందిరాన్ని ఎందుకు వదిలిపెట్టిండు? కుటుంబాలను ఎందుకు వదిలిపెట్టిండు? ఇది నాన్న వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలామంది మనం రోజు ప్రార్థన చేస్తాము. ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడం లేదు? దేవుడు మన ప్రార్థన వినడం లేదు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు మనల్ని వదిలిపెట్టిండంట, విడిచిపెట్టిండంట. ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకు? ఎందుకు మన మీద అంత బాధ కలిగింది? ఒకసారి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం త్వరగా. ఇదే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. వెనుక తట్టు పోతే
అసలు ఏం జరిగింది అనేది మనకు వెనుకకు పోతేనే తెలుస్తుంది. 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నా, మీరు వినండి. 10వ వచనము, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తునీకరించిరి. ఎవరు వీళ్ళు? ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు మనమే ఒక్కొక్కరితో మాట్లాడతాను. ఎవరితో అంటే అర్థమైంది? అందరూ ఉన్నారు ఇందులో. ఎవరు వింటారు దేవుని మాట? ఎవరు వింటా ఉన్నారు దేవుని మాటకు? ఎవరు విధేయులు అవుతా ఉన్నారు? ఎవరు వింటా ఉన్నారు? ఎవరితో మాట్లాడాలి నేను అంటా ఉన్నాడు దేవుడు. ఫలానా ఈ అమ్మ మంచిది అని నేను సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరున్నారు ఇలా మంచోళ్ళు? ఆయన అంటాడు, ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి? ఒకరు మంచోళ్ళు ఉన్నారని సాక్ష్యం ఇవ్వవచ్చా నేను అని అడుగుతా ఉన్నాడు ఆయన. అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినరు అంటాడు ఆయన. దారి తొలగి బొత్తిగా చెడిపోయిరి. ఎవరి పేరు చెప్పాలి ఇందులో? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి పేరు చెప్పి సాక్ష్యం చెప్పాలి? బైబిల్లో సాక్ష్యం ఇచ్చిండు దేవుడు. ఏమని సాక్ష్యం ఇచ్చిండు తెలుసా? అపవాది భూమి మీద తిరుక్కుంటూ సాతానంట ఈ భూమి మీద తిరుగుకుంటా దేవదూతలతో ఒకసారి దేవుని మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ దూతలలో పడి దేవుని దగ్గరికి పోయిందట సైతాన్. అప్పుడు దేవుడు అడిగిండు, సాతానా ఎక్కడి నుండి వచ్చినావు అంటే, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుక్కుంటా చిన్నయ్య అన్నది సైతాన్. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? భూమి మీద నా భక్తుడైన యోబు అని ఒక మనుషుడున్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. దేవుడు సాక్ష్యం ఇచ్చింది ఇది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఇందులో ఎవరి పేరు చెప్పాలి నేను? యోబులాగా ఈ సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు యోబులాగా, ఒక ఆయన గురించి నేను చెప్పవచ్చు. లేదా ఒక తల్లి ఉన్నది, ఆమె గురించి నేను సాక్ష్యం చెప్తా అనడానికి ఎవరు లేరే. అలాంటప్పుడు ఎవరితో మాట్లాడాలి నేను అంటా ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు ఎవరితో మాట్లాడదాను నేను? ఎవరు వింటారని మాట్లాడాలి. ఎవరు వింటారు? ఎవరు వినలేకపోయినరట. అంటే ఇక్కడ వ్యక్తుల సమస్య. ఆ కాలంలో దేవుడు ఎందుకయ్యా మందిరాన్ని విడిచిపెట్టిండు అంటే, మందిరములో దేవుని వాక్యం వినేవాళ్ళు లేరు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటకు లోబడే వాళ్ళు లేరు, దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు లేరు, దేవుని ప్రేమించే వాళ్ళు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీరు దీంట్లోకి వస్తే చూడండి, 2వ అధ్యాయంలో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో ఒకసారి నేను మీకు వినిపిస్తా. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో నేను చదువుతున్న వినండి. 2వ అధ్యాయంలోనే, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసులతో ఈ సమాచారం ప్రకటించుము. ఒకటి అయిపోయింది. మళ్ళీ 2వది యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మళ్ళీ 3వది ఇక్కడ 4వ వచనములో ఉన్నది, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవాకు వినుడి. మళ్ళీ 5వ వచనములో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మాట్లాడుతున్నాడు ఆయన. ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ దేవుని వాక్యం వినడం లేదట. 5 సార్లు మాట్లాడింది దేవుడు. యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడితే ఏ ఒక్కరు దేవుని మాట వినడం లేదు, ఏ ఒక్కరు దేవుని వాక్యానికి లోబడడం లేదు. దేవుని బిడ్డలారా, విన్నరా దేవుని వాక్యం? పోయిన వారం ఎంతమంది వచ్చిర్రు? ఏం విన్నారు పోయిన వారం? సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినప్పటికీ
తెల్లవారి మీకు సంతోషము కలుగును. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన మాట. దీన్ని మీ మనసులో పెట్టుకోలేకపోయినరే. ఎవరు వింటారని చెప్పాలి నేను ఇక్కడ? ఎవరితో మాట్లాడాలి? ఎవరు దేవుని వాక్యం వినడం లేదు అంటా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎవరు దేవుని వాక్యం వినడం లేదు, ఎవరు దేవునికి లోబడడం లేదు. కాబట్టి నేను ఎవరితోని మాట్లాడాలి అని చెప్పని ఆయన అంటా ఉన్నాడు. మరొకసారి మీరు వినండి. దేవుని వాక్యాన్ని సంతోషముగా వినేవారు ఎవ్వరు లేరు, అందరు ముఖాలు మార్చుకొని ఉంటారు. ఇర్మియా గ్రంథము 6:10లోనే మళ్ళీ మీరు వినండి ఆ మాట మరొకసారి చూద్దాం. ఏమన్నాడు ఆయన ఒకసారి చూద్దాము. ఆ చివరి వచనం, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరించెదరు. నేను అన్నది రాంగా? ఎవరి ముఖాలలో సంతోషం లేదనేది దేవుడే చెప్పి, నేను కాదు. ఇక్కడ వారికి యెహోవా వాక్యమందు సంతోషం లేదట. దేవుని వాక్యం మీద సంతోషం లేదు. దేవుని వాక్యం వింటా ఉంటే సంతోషం లేదు. నేను చెప్తున్నా, మీరు వినండి జాగ్రత్తగా దయచేసి. నిజంగా మనలో దేవుని మీద తృష్ణ ఉంటే, మనం రోగంతో బాధపడట్లేదు కనుక దేవుని వాక్యం వింటా ఉంటేనే మన రోగం పోవాలి. దేవుని మాటలు, బైబిల్లో ఆ మాట ఉన్నది, ఆయన మాట వెలువడిన తోడనే అని రాసింది. ఆయన మాటలు వెలువడిన తోడనే. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరోగ్యం పొందుకోవాలి, మనకు ఆరోగ్యం కలగాలి. ఆయన మాటే కదా. ఎట్లా ఆయన మాట ఎట్లనయ్యా అని చెప్పండి మీరు అనవచ్చు, అడగవచ్చు. చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజరు సమాధి దగ్గరికి పోయి దేవుడు మాట్లాడింది ఏంటిదో తెలుసా? లాజరు బయటికి రా అన్నాడు ఆయన. అంతే, ఆయన మాటే మృతులను సజీవులుగా లేపింది. అలాంటి ఆయన మాటల మీద ఎవరికి సంతోషం లేదు, ఎవరికి సంతోషం లేదు. ఇంకో మాట అంటా ఉన్నాడు, వాటిని వారు తృణీకరించెదరు. దేవుని వాక్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఎవరు తృణీకరించిండ్రట అంటే మొట్టమొదట ఎవరయ్యా అంటే వ్యక్తులు దేవుని వాక్యమును తృణీకరించిరి అని రాసింది. ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7 చదవండి, దయచేసి మంచిగా చదవండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం తీసిందా? నేను చదువుతున్న వినండి. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకై ఉన్నారు కనుక. పాస్టర్తో చెప్తాడు, దేవుడు చెప్తాడు, ఒరే పాస్టర్, ఇశ్రాయేలీయులంతా సిగ్గుమాలిన వారై నేను చెప్పిన మాటలు విననొల్లకున్నారు కనుక నీ మాటలు విననొల్లరు, నువ్వు చెప్పినా వినరు. దేవుడు అంటా ఉన్నాడు. అంతే ఉందా ఆ మాట? మునికావా? ఉన్నదా? నువ్వు చదువు బిడ్డ, నువ్వు చదువు తల్లి. అయితే ఇశ్రాయేలీయులు అందరూ ఎవరట? వాళ్ళు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై. ఎవరు చెప్పిన మాట అట? దేవుడు చెప్పిన మాట. నేనంటా ఉన్నాడు అక్కడ. చదువునానా? నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకున్నారు గనుక నీ మాటలు కూడా వినరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనవచ్చు, మరి ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు వినలేదు కదా, ఇప్పుడు పాస్టర్ మాటలు కూడా వినడు అని దేవుడే చెప్తాడు కదా, మరి ఎందుకయ్యా చెప్పేది? అంతే కదా. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఈ దినాన సంఘములో కూడా ఆ విధంగానే ఉన్నది. దేవుని మాటలను వినడం లేదు. ఇంత భయంకరమైన మాటలు చెప్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే నిద్ర వస్తుంది మనోళ్ళకు. ఇంకెక్కడుంటాడు మందిరాలలో దేవుడు?
ఇంకెందుకుంటాడు మందిరాలలో దేవుడు? హల్లెలూయా. ఏది మనం కథ వింటా ఉన్నామా? కథ కాదే, సజీవుడైన దేవుని మాటలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. సజీవుడైనటువంటి దేవుని మాటలు, రోషము కలిగిన దేవుని మాటలు, రోషము కలిగిన దేవుని మాటలు వింటా ఉన్నాం. అయితే సరే, మంచిది, దేవుడు చెప్పినా వినలేదు, పాస్టర్ చెప్పినా వినలేదు కనుక మరి ఏం చేయాలి అని చెప్పంటే దేవుడు ఇక్కడ ఏమంటా ఉన్నాడో వినండి. ఆ కింద 11వ వచనములో ఉన్నది, బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, వారు విననియే, వారు వినకపోని అంతే. రాత్రి పాస్టర్ అమ్మంటుంది, రేపు తూర్పాల పట్టేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? కొందరు వ్యక్తుల గురించి మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారి గురించి ఆ సెల్లులో చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు ఆ దైవజనుడు కనిపిస్తే ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు, అయ్యో రేపు తూర్పాల పట్టే సమయం వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతుంది పాస్టర్ అమ్మ. దైవజనమా, చాట ఆయన చేతిలో ఉన్నది. చాట, తూర్పాల పట్టే చాట ఎక్కడున్నదంటే ఆయన చేతిలో ఉన్నది. మనం ఆయన చేతిలో ఉన్నాము. గట్టి గింజలలాగా ఉంటే దేవుని చేతిలోకి పోతాము. తాళ ఏది ఉంటే కనుక, తాళ అయితే ఏం చేస్తారు చెప్పండి? వ్యవసాయదారులు తాళని ఏం చేస్తారు? బయట పారేస్తారా? మా అవే బయట పారుతుందట ఎలిజబెత్. కుప్ప చేసి కదా, కుప్ప చేసి ఇంత నిప్పెత్తే అదే కాలిపోతుంది. అంతే. నేను కూడా వ్యవసాయం చేసిన, నాకు కూడా తెలుసు. తాళంతా ఒక దగ్గర కుప్ప చేసి తగలబెడితే అది కాలి బూడిదై పొలానికి ఎరువైపోతుంది. కాబట్టి దైవజనమై ఇక్కడ అంటా ఉన్నాడు, వారు వినినను వినకపోయినను నువ్వు వెళ్ళి ఇది యెహోవా మాటలు అని చెప్పి వాళ్లకు ప్రకటించు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇది దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మందిరాలను విడిచిపెట్టిండో, ఎందుకు తన ప్రియురాలైన సంఘాన్ని శత్రువులకు అప్పగించిండు అంటే, ఇశ్రాయేలీయులు దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని లెక్క చేయలేదట. వాళ్ళు లెక్క చేయలే. వారి హృదయములో తృణీకరించిండ్రంట. దేవుని వాక్యాన్ని తృణీకరించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం యేసు ప్రభు దగ్గరికి 70 మంది వచ్చిండ్రమ్మ. నా మాట వినండి. మొట్టమొదట సంఘాన్ని స్థాపించేటప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలుచుకున్న తర్వాత చాలామంది యేసు ప్రభుని వెతుక్కుంటూ వస్తారు, ఎక్కడున్నారు అని. ఒక దొరికిండు, యేసు ప్రభు దొరికిన తర్వాత ఈయనని అడిగినారు, ప్రభువా నువ్వు ఎక్కడుంటా ఉన్నావు? మేము నిన్నటి నుండి వెతుకుతా ఉన్నాం, మేము నీ కొరకు నిన్నటి నుండి వెతుకుతా ఉన్నాం, ఎక్కడుంటా ఉన్నావు, నువ్వు ఏడుంటా ఉన్నామంటే యేసు ప్రభు వాళ్ళని ఏమన్నాడో తెలుసా? మీరు రొట్టెల కొరకు వెతుకుతా ఉన్నారు, నా కొరకు రాలే మీరు. ఆమేన్, హల్లెలూయా. మీరు నా కొరకు రాలే. అంతకుముందు కొండ మీది ప్రసంగం జరిగినప్పుడు అందరికీ 5 రొట్టెలు 2 చేపలు అందరికీ భోజనం పెట్టిండు కదా, కడుపు నిండా పెట్టిండంట. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు 70 మంది దేనికి వచ్చిండ్రో యేసుప్రభు చెప్తాడు, మీరు కడుపు నింపుకోవడానికి నా దగ్గరికి వచ్చిండ్రయ్యా, నాకు తెలియదా అని వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోయిందంట యేసుప్రభు. ఈ దినాన ఎక్కడో సంఘాలలో అన్నం పెడతానని, భోజనం పెడతానని, రోజు భోజనాల కొరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దైవజనమా, అలాంటి వాళ్ళు ఉన్నారు, నేనంటలేను. యూదా భక్తుడు అన్నాడు, యోహాన్ రాసిండు. యోహాన్ అయితే ఒక మాట ముందుకెళ్ళేమన్నా అంటే, ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు
మీలో ఉన్నాడేమో చూసుకొని జాగ్రత్త అన్నాడు ఆయన. ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు ఎవడన్నా ఉన్నాడా మీ లోపల? చూడండి, చూసుకొని జాగ్రత్త జాగ్రత్త అన్నాడు ఆయన. కాబట్టి దైవజనమా, దేవుడు ఎందుకు తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజలను విసర్జించిండాయి అంటే వారు దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదంట. వ్యక్తులు ఈ విధంగా ఉన్నారు. కుటుంబాలు ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి. సంఘం ఎట్లున్నదో చూద్దాం. సంఘం 11వ అధ్యాయం, మొట్టమొదటి సంఘం, తర్వాత కుటుంబాలను గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట సంఘాన్ని గురించి మాట్లాడదాం. 11వ అధ్యాయం తీయండి. సంఘం ఏ విధంగా ఉందో, సరే వ్యక్తులు వినలేదు, సంఘం ఎట్లున్నదో 11వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన నా నిబంధన మాటలన్నింటినీ మనస్కరించి నడవలేదు కనుక నేను నా నిబంధనలోని వాటిని అన్నింటినీ వారి మీదికి రప్పించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఎట్లా చెప్పిండట ఆయన? విన్నరా? ఇప్పుడు నేను చదివిన మాటల్లా నేను గట్టిగాను, రెండోది అంటాడు ఖండితముగాను. మేన్ హల్లెలూయా. నేను గట్టిగా చెప్పిన వాళ్ళకు నేను గట్టిగా చెప్పిన, రెండోది అంటా ఉన్నాడు ఖండితముగా చెప్పిన. ఖండితముగా అంటే ఏంటిది? ఖండితముగా హెచ్చరించి చెప్పడం. జాగ్రత్త జాగ్రత్త, నువ్వు వింటలేవమ్మా, ప్రమాదం రాబోతుంది, నువ్వు వింటలేవు, జాగ్రత్త. నువ్వు వినకపోతే దేవుని కోపానికి గురవుతావు, నువ్వు వినకపోతే దేవుని ఉగ్రతకు గురవుతావు అని ఖండితముగా చెప్పినప్పటికీ వాళ్ళు ఇంకోటి ఎప్పుడట గట్టిగా చెప్పిండట, ఖండితముగా చెప్పిండంట. ఇంకోటి పెందల కడనే లేచి చెప్పిన ఎవడో వినలేదయ్యా సంఘం. మేన్ హల్లెలూయా, హల్లెలూయా. పెందల కడనే లేచి చెప్పినప్పటికీ ఎవరు వినలే. బైబిల్ ఆడేమన్నాడంటే వారి దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున అన్నాడు ఆయన. ఘోరం ఇది. దైవజనమా, నిజం కాదా? దేవుని మాట ఎంత గట్టిగా చెప్తా ఉన్నాం, ఎన్నిసార్లు చెప్తా ఉన్నాం. గద్దించి చెప్పినప్పటికీ ఈ దినాన దేవుని వాక్యాన్ని వినకుండా అనేక మంది త్రోసివేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలను విసర్జించిండు, విడిచిపెట్టిండు అంతే. పో అని విడిచిపెట్టిండు అంతే. ఏబో నీ సావు నువ్వు చావుపో అన్నాడు ఆయన. ఏబో నీ సావు నువ్వు చావుపో, వెళ్ళిపో అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘము పరిస్థితి, వ్యక్తులు దేవుని మాటలు వినలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఆ రెండే మాటలు చెప్పిన, చాలా ఉన్నాయి. చాలా వారు నా మాటలు వినకయో దానిని అనుసరింపకయో. చూడండి, వారు నా మాటలు వినలేదు, దానిని అనుసరింపలేదు అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఇంకా 7వ అధ్యాయం 13వ వచనంలో వ్యక్తుల గురించి నేను మీతో మాట్లాడినను, పెందల కడలేసి మీతో మాట్లాడినను అంటాడు. 9:13 వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు అంటాడు. ఇర్మియా 11:7 నేను గట్టిగా ఖండితముగాను చెప్పుతూ వచ్చి తిని అయినను నా మాట వినలేదు అంటాడు. 2:2 నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము. ఇది దారుణము. ఆమేన్, హల్లెలూయా. నా వైపు చూడండి దయచేసి. దేవుడు ఏమంటాను అంటే చదవండి మీరు ఆ మాట. 2వ అధ్యాయం 2వ వచనం మీరు చదవండి, చదివి అర్థం చేసుకోండి. చూద్దాం ఒకసారి ఆ మాటను. 2:2 నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో వినండి, ఈ సమాచారమును ప్రకటింపుము.
యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను హల్లెలూయా హల్లెలూయా. చాలా బాధ, మీకు అర్థం కాక మీరు అట్లున్నారు. నాకు ఈ వాక్యాన్ని విని నిజంగా బాధేస్తుంది. సంఘం ఎట్లా ఉన్నది అంటే, ఈయన అంటాడు సంఘము దేవుణ్ణి ప్రేమించక చాలా రోజులైందట. ఇది ఎప్పుడు అంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చిన తర్వాత చాలా కాలము వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 1000 సంవత్సరాల తర్వాత బబులోను చెరకు అప్పగించిన తర్వాత, బబులోను నుంచి వెళ్ళి మళ్ళా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత అక్కడి నుండి తీసుకొచ్చినాక మాట్లాడే మాటలు ఇవి. ఇప్పుడు అంటాడు ఆయన, నీ యవ్వన కాలమున నీ వైవాహిక ప్రేమను, నువ్వు చూపిన అనురాగమును నేను జ్ఞాపకము చేసుకొనుచున్నా. ఎప్పుడట అంటే, అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములో ఉన్నప్పుడు. మాటకు అర్థమైందో తెలుసా? అప్పుడెప్పుడో నువ్వు అరణ్యములో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ప్రేమ చూపెట్టినవు. అప్పటి నుండి నేటి వరకు నువ్వు సంఘాన్ని ప్రేమించడం లేదు అంటా ఉన్నాడు ఆయన. అప్పుడెప్పుడో అరణ్యములో ఉన్నప్పుడు, అప్పుడెప్పుడో ఐగుప్తు దేశములో నుండి దేవుడు ఇశ్రాయేలును తీసుకొని వస్తూ ఉంటే అరణ్యములో నడుస్తూ ఉండగా, అప్పుడెప్పుడో నీవు అరణ్యములో నేను నడిపించినప్పుడు నన్ను ప్రేమించినవు, అప్పటి నుండి నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మందిరాలను విడిచిపెట్టడానికి గల 3వ కారణం ఇది. ఇశ్రాయేలు ప్రజలలో, సంఘములో దేవుని ప్రేమ లేదట. వారు దేవుణ్ణి ప్రేమించడం లేదట. అందుకే దేవుడు దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిండు. ఆమేన్ హల్లెలూయా. చాలా భయంకరమైన మాటలు ఇవి. చదువుతుంటే భయం వేస్తూ ఉంది. ఎంత దారుణం ఇది. అప్పుడెప్పుడో అంటా ఉన్నాడు ఆయన కాదా? బైబిల్లో ఆ మాట లేదా? ప్రకటన గ్రంథంలో నీవు నీ మొదటి ప్రేమను మరిచితివి అని ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. దేవుని నమ్ముకున్న కొత్తలో మందిరానికి వచ్చేటప్పుడు హాయిగా ఓ కవర్ పట్టుకొని ఆ కవర్లో బియ్యం పోసుకొని, ఒకవేళ నీ చెట్టుకు ఆనక్కాయ పడ్డా, బీరకాయ పడ్డా, సొరకాయ పడ్డా, ఏది ఉంటే దాన్ని పట్టుకొని, ఎంత ప్రేమో అప్పుడు దేవుని నమ్ముకున్న కొత్తలా ఉండే. వెళ్ళొచ్చావా? నిజం కాదా? అప్పుడు వచ్చినట్టే అత్తానమా ఇప్పుడు మనం? దేవుని నమ్ముకున్న కొత్తలో నాకు తెలుసు, అప్పుడు వాళ్ళ నెత్తి మీద నూనె చూడాలి, మంచిగా చక్కగా తలంటు పోసుకొని తలకు నూనె అద్దుకొని ఎంత చక్కగా అలంకరించుకొని దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. ఆమేన్ హల్లెలూయా. ఏమైందా ప్రేమ? అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నీవు నీ మొదటి ప్రేమను మరిచితివి. అప్పుడెప్పుడో ఈ దారుణం, అప్పుడెప్పుడో నిన్ను అరణ్యములో నుండి నడిపించుకొని తీసుకొని వచ్చినప్పుడు చూపెట్టిన ప్రేమ ఉన్న చూసినావా? ఆనాడు చూసిన నీ ప్రేమ అని అప్పటి ప్రేమను దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దానిని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంత దారుణము. వ్యక్తులు దేవుణ్ణి ప్రేమించడం లేదు, సంఘము దేవుణ్ణి ప్రేమించడం లేదు, కుటుంబాలు దేవుణ్ణి ప్రేమించడం లేదు. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూస్తే నేను మీకు రెఫరెన్స్ చెప్తా కానీ ఆ వాక్యం చదివించను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనములో ఏమని రాసిందంటే, అప్పుడు హిజ్కియా రాజు హోషియా రాజు పరిపాలిస్తూ ఉన్నాడు.
హోషియా రాజు కింద షాపాను శాస్త్రి ప్రవక్తగా ఉన్నాడు. షాపాను అనే శాస్త్రి ప్రవక్త, మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాన దేవుని ధర్మశాస్త్ర గ్రంథం అంట ప్రజలకు దొరికిందంట. ధర్మశాస్త్ర గ్రంథము ప్రజలకు దొరికినప్పుడు దాన్ని తీసుకుపోయి ఈ శాస్త్రి అయిన షాపానుకి ఇచ్చిండంట. ఇస్తే ఈ షాపాను ఈ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి రాజు దగ్గరికి ఇచ్చిండంట. రాజు దగ్గరికి పట్టుకుపోతే రాజు ముందు ఈ ధర్మశాస్త్ర గ్రంథ వాక్యములను చదువుకున్నప్పుడట రాజు గుండె పగిలిపోయిందట. దేవుని మాటలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వింటలేరట, దేవుని వాక్యాన్ని తృణీకరించిందంట, వారు హృదయములో దేవుని మాటలు లేకుండా చేసుకున్నారట, దేవుణ్ణి ప్రేమించడం లేదట అని విని గుండె పగిలిపోయి బట్టలన్నీ చింపుకున్నాడంట. దాని అర్థం బట్టలు చింపుకోవడం అంటే బట్టలు కాదు, ఈ కాదు, హృదయం అని చినిగిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు నేనంట చినిగిపోతే ఏమవుతుంది? అందులోకి వెళ్ళి కుండ పగిలిపోతే ఏమవుతుంది? వాక్యములను విన్నప్పుడు ఆయన బట్టలు చింపుకున్నారట, హృదయాన్ని చింపుకొని ఏడ్చిండంట. షాపాను శాస్త్రి ఏడ్చిండంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇదే యోషియా రాజు కాకుండా ఇంకొక రాజు కాలంలో ఏం జరిగిందో ఎహెజ్కేలు గ్రంథం 8:8 చదువున్నాను. 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూద్దాం ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. నరపుత్రుడా, ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూసి తిని, అప్పుడు ప్రాకెడు సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతితో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది, వారి మధ్యన, ఇక్కడ మీరు జాగ్రత్త వినండి, ఇంతకుముందు చెప్పిన పేరత్తా ఉంది, వారి మధ్యన షాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కటి మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవతల విగ్రహాలకు ధూపం ఎత్తానట, పూజలు చేస్తానట. ఎక్కడా తెలుసా? దేవాలయములో దేవుని మందిరములో తలుపులు పెట్టుకొని విగ్రహాలకు ధూపం వేస్తూ పూజలు చేస్తూ ఉంటే దేవుడు ఎహెజ్కేలును పట్టుకుపోయిండు. ఆ గుడి దగ్గరికి తీసుకుపోయి, అందరూ తలుపులు పెట్టుకున్నారు కదా, సేవకుడా తలుపులు పెట్టి వారు ఏం చెప్తారో ఆ గోడ కన్నం కొట్టు, రంధ్రం చేయి అన్నాడు. ఎహెజ్కేలు గోడకు కన్నమేసి చూసిండు. చూస్తే అందరు ఏం చెప్తారట అంటే విగ్రహాలకు పూజలు చేస్తారట. ఆమేన్, హల్లెలూయా. అందరితో పాటు ఇంతకుముందు ధర్మశాస్త్ర గ్రంథము చదివి దేవుని వాక్యాన్ని వివరించే శాస్త్రి అంటే పాస్టర్, సేవకుడు, ప్రవక్త అయిన షాపాను కొడుకు కూడా అలా పూజ చేస్తాడట. షాపాను కుమారుడైన యజన్యాయు, అంతేనా నాన్న? ఏం చెప్తాడట ఆయన కూడా? 70 మంది, ఆయన ఇంకా 70 మంది కలిసి ఆ గోడల మీద ఉన్న విగ్రహాలన్నింటికి ధూపము వేస్తా అంటే ధూపము పైకి ఎక్కుచుండెను అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రికి దేవుని భయం ఉన్నది. తండ్రి దేవునికి భయపడ్డాడు, తండ్రి దేవుని భక్తిలో ఉన్నాడు. కానీ కొడుకు ఏం చేస్తాడు? ఇక్కడ మన పిల్లలు లేరా అట్లా? అయ్యా, మన పిల్లలు లేరా?
తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వస్తే కొడుకులు విగ్రహాల దగ్గరికి పోవడం. ఇంకెక్కడ ఉంటాడండి దేవుడు? ఎందుకు విడిచిపెట్టాడండి? అదే చెప్తా ఉన్నాడు ఆయన, అదే చెప్తా ఉన్నాడు. తండ్రులు దేవుణ్ణి ఆరాధిస్తుంటేనంట పిల్లలు విగ్రహాలకు పూజలు చేస్తారన్నట. మనోళ్ళు పోతారు ఇప్పుడు. పాపము, మనము దేవుని భయంతో దేవుని మందిరానికి వస్తే మన పిల్లలు దుష్ట సాంగత్యంతో తిరుగుతూ ఉంటారు. ఎక్కడో వాళ్ళని ఎక్కడికెక్కడికో నడిపిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏమైంది? దేవుడు ఏం తక్కువ చేసిండు? నాన్న ఆనంద్కి ఏం తక్కువ చేసిండు? ఆనందుని విడిచిపెట్టిండా దేవుడు? విడిచిపెట్టలేదే, విడిచిపెట్టలే. మరణంలో కూడా విడిచిపెట్టలే, దాటించిండు ఆయన. ఇంతకుముందు మనం పాడుకున్నాము, ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినడు పావనమూర్తివి. ప్రాకారము, మరణము అంటే మామూలు విషయం అది. మరణం అనే కొండను దాటించిండు ఆనందుని దేవుడు. ఏం జరిగింది? వదిలేసిండే ఇది నాన్న, వినడం లేదు దేవుని మాట. కాబట్టి మొట్టమొదట దేవుడు మందిరాలను విడిచిపెట్టడానికి, రెండవది అంటే ఆయనకు తన భూషణమైన దాన్ని. ఇప్పుడు ఈడ మీరు వినండి, విడిచిపెట్టిండు. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు వాళ్ళని ఏం చేసిండో తెలుసా? ఆయన తనకు భూషణమగు దానిని విరోధులకు అప్పగించను. నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు నిన్ను విరోధులకు అప్పగిస్తాడు. అంతే. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, నిజమా కాదా? దేవుణ్ణి వదిలిపెడితే దేవుడు ఏం చేసిన? తన స్వాస్థ్యమునైనా తన శత్రువులకు అప్పగించిండట. ఎవడు శత్రువు? మన శత్రువు ఎవడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం పోరాడుచున్నది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో పోరాడుతూ ఉన్నాం. అంధకార సంబంధమైన దురాత్మలతోనూ వాయుమండల సంబంధమైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అవి మన శత్రువులు. దేవుని మనం వదిలిపెడితే ఆయన మనల్ని తన శత్రువులకు అప్పగించను అని రాసింది. ఆయన విడిచిపెట్టిండు, దేవాలయాన్ని విడిచిపెట్టిండు, తన స్వాస్థ్యమైన ప్రజలను వదిలిపెట్టిండు, కుటుంబాలను వదిలిపెట్టిండు, వ్యక్తులను వదిలిపెట్టిండు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వదిలిపెడతా ఉన్నాడు. ఒకసారి 3వ అధ్యాయం 21 తీయండి. ఇర్మియా గ్రంథంలోనే త్వరగా 3:21. ఆలకించుడి, ఆ చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడతా ఉంది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవా నామమును మరిచిన దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు ఏమైతా ఉన్నాయట? వినబడుచున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడుతా ఉన్నారు. దేవుణ్ణి వదిలిపెట్టేసిర్రు, దేవుణ్ణి వదిలిపెట్టేసిర్రు. దేవుడు వీళ్ళను వదిలిపెట్టిండు. ఇక్కడ చూడండి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది, ఆలకించండి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మర్చిపోయిందంట. బా, ఎంత దారుణం ఇది! ఎందుకు ఇడిచిపెట్టిండు దేవుడు? మందిరాలను ఎందుకు ఇడిచిపెట్టిండు? అమ్మ నా వైపు చూడు పుష్పక్క ఒకసారి. దేవుడు మందిరాన్ని ఏరి కోరి ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చిన తర్వాత వినండి, హాయి దేశానికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు కదా, అంటే ఇదిగో మోషే, నేను మీ అందరితో ఉండాలనుకుంటానయ్యా, నేను మీ అందరితో ఉండాలనుకుంటా ఉన్నా, మీతో కలిసి నడవాలనుకుంటున్నా. ఇదిగో ఇక్కడ షిలోహు అనేది ఉంది కదా, ఇక్కడ నాకు ఒక మందిరం కట్టుండ్రయ్యా అన్నాడు దేవుడు. కోరుకున్నాడు ఆయన మనతో ఉండాలని. కానీ వాళ్ళు దుర్మార్గులై దేవుణ్ణి వదిలిపెట్టి మర్చిపోయిండ్రంట. వాళ్ళతో నడిచిన దేవుణ్ణి మర్చిపోయినరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మర్చిపోయిండ్రు. అందుకని దేవుడు వాళ్ళని విడిచిపెట్టి, ఇది దేవుని బిడ్డలారా. అంటే వారిలో ఇలాంటి సమస్యలు. ఇంకొక మాట కూడా చూద్దాం. హల్లెలూయా. 7వ అధ్యాయము
7వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు చదువుదాం. 7వ అధ్యాయంలో, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినండి. ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని చెప్తా ఉన్నాడు. నేను ఈ స్థలమున మీరు బ్రతకాలంటే, మీరు ఈ ఊర్లో బ్రతకాలంటే, మీరు ఈ భూమి మీద బ్రతకాలంటే మీరేం చేయాలంటే, ఇప్పటి వరకు నాకు విరోధంగా చేసిన అన్ని మానుకోండి, నా మాట వినండి, మీ మొదటి ప్రేమను మరలా రగిలించండి. ఇప్పుడు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుంటే నేను భూమి మీద మిమ్మల్ని బతకనిస్తా అంటా ఉన్నాడు ఆయన. ఏం దిద్దుకోమన్నాడు ఆయన చెప్పండి? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి, మార్చుకోండి అన్నాడు. దిద్దుకోండి అంటే ఇకనైనా మారండి, ఇకనైనా భయపడండి, ఇకనైనా దేవునికి భయపడండి, దేవుని మాట మనసులో పెట్టుకోండి, మీ హృదయంలో దాచుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఎలాంటి వారాట అంటే, ఇశ్రాయేలీలో దేవుని గుడికి వస్తానంట. దేవుని గుడికి వచ్చి ఇది మందిరం, మేము గుడికి పోతాను, మేము చర్చికి పోతా ఉన్నాం బైబిల్ పట్టుకొని. ఏటమ్మా తయారయ్యాను, మేము చర్చికి పోతాను అంటానట. ఏమంటానట? మేము చర్చికి పోతా ఉన్నాం. ఈడ అట్లా రాసి ఉన్నది, నేను అనడం లేదు. ఈ స్థలము యెహోవా మందిరము అంటానట. ఒకసారి చూద్దాం ఆ మాట. 4వ వచనం 7వ అధ్యాయంలో, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. 3వసారి, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ఇంతేనా? 2 సార్లనా? 3 సార్లు. ఏమంటాను వీళ్ళు? నేను అన్నట్టు ఉన్నాం, మేము చర్చికి పోతా ఉన్నాం. ఇది యెహోవా స్థలము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అంటానట. అంటే వారు ఆలయాన్ని ప్రేమిస్తూ ఉన్నారే తప్ప ఆలయములో ఉన్న దేవుని మీద ప్రేమ లేదు వాళ్ళకు. హల్లెలూయా. అర్థమైందా మీకు? వారు ఆలయాన్ని, గుడిని ప్రేమిస్తూ ఉన్నారు. గుడి మీద ప్రేమ ఉన్నది, మందిరం మీద ప్రేమ ఉన్నది, కానీ ఆ మందిరములో దేవుడు లేడు. ఆమేన్, హల్లెలూయా. వారి మందిరములో అంటే వారి హృదయాలలో దేవుడు లేడంట. అందుకొరకు ఆయన మందిరాన్ని వదిలిపెట్టిండు. ఆయన, మీరు మందిరం అంటారు, మీరు మందిరంలోకి వస్తాను, కానీ మీలో ప్రేమ లేదు. కాబట్టి నేను ఎందుకుంటా ఈ మందిరంలో? నేను ఉండను, నేను విడిచి వెళ్తున్నా అని చెప్పని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు. అంత మాత్రమే కాదు, వీళ్ళు చూడు ఇంకేమంటారో. 10వ వచనంలో అంటాడు, 10వ వచనంలో నేను చదువుతున్న, మీరు వినండి. అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరగని దేవతలను అనుసరించున్నారే, అయినా ఇక్కడ అంటాడు, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? ఆమేన్, హల్లెలూయా. మనం అంటాం, రక్షణ పొందినమయ్యా మేము, దేవుడు మమ్మల్ని విడిపించిండు, మా పాత పాపాల నుండి విడిపించిండు, మా పాత జీవితం నుండి విడిపించిండు, మేము విడుదల నొందిన వారం అంటే మేము పాపక్షమాపణ పొందిన వారం అని చెప్పుకుంటూ మీరు నా మందిరానికి వస్తూ ఉన్నారు, నా మందిరంలో కూర్చుంటా ఉన్నారు కదా, మీరు ఈ హేయ క్రియలన్నీ చేయడానికేనా మీరు విడుదల నొందితిరి? ఎందుకు విడిపించుకున్నా నేను మిమ్మల్ని? దేని కొరకు విడిపించుకున్నా? ఈ హేయ క్రియలు, ఈ చెడు కార్యాలు,
ఇలాంటి పనులు చేయడానికైనా, మందిరాన్ని వదిలిపెట్టడానికైనా, సంఘ సావాసంగా గుడుకోకుండా మీ ఇష్టానుసారంగా బ్రతకడానికైనా అని ఈ దినాన దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. మ్యాన్ హల్లెలూయా, గద్దిస్తూ ఉన్నాడు ఆయన. దైవజనమా, ఇంకొక మాట చదువుకొని ముగించుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి ఒకసారి. 5:7 చూడండి త్వరగా. పిల్లలు అమ్మ మీరు వినండి దయచేసి, ఈ మాట జాగ్రత్తగా వినండి. చదువున్నాను ఇప్పుడు, చదువు. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించునను. వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపుకూడుదురు. నేను ఇట్లు నిన్ను క్షమించాలే. నేను ఎట్లా క్షమించాలి నేను దేవుడు చెప్తున్న మాట, ఎట్లా క్షమించాలి నేను నిన్ను? నీ పిల్లలు ఎక్కడున్నారు, నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతా ఉన్నాడు ఆయన. అన్యుల ఇళ్లలో ఉన్నారు నీ పిల్లలు, అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నారు. నీతిమాలిన అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నారు నీ పిల్లలు, వాళ్ళతో ఇంటికాడ గడుపుతూ ఉన్నారు నీ పిల్లలు. నేను ఎట్లా నిన్ను క్షమించాలి చెప్పు, ఎట్లా క్షమించాలి నేను నిన్ను అడుగుతూ ఉన్నాడు. దైవజనమా, సంఘాలలో ప్రేమ లేదు, ప్రేమ సమస్య. మొట్టమొదటి వ్యక్తులు సమస్య, కుటుంబాలు సమస్య, పిల్లలు సమస్య, సంఘము సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళడానికి చివరి సమస్య పాస్టర్లు ఎట్లున్నారో చూద్దాము. పాస్టర్ల సమస్య ఏందో ఒకసారి చూద్దాము. 2వ అధ్యాయమే తీయండి, పాస్టర్ల పరిస్థితి ఏందో చదువుతున్న వినండి. 8వ వచనము. హల్లెలూయా. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు. చాలు, పాస్టర్లకు దేవుడు ఎక్కడున్నాడో తెలియదట. పాస్టర్ల పరిస్థితి ఇది, ప్రజల పరిస్థితి అది. వ్యక్తులు అట్లా ఉన్నారు, కుటుంబాలు అట్లా ఉన్నాయి, సంఘం ఇట్లా ఉన్నది. ఇప్పుడు పాస్టర్లు ఏమంటారంటే, పాస్టర్లు అందరిని అడుగుతారట, యెహోవా ఎక్కడున్నాడు, యెహోవా ఎక్కడ ఉన్నాడు అని ఎవరు అడుగుతా ఉన్నారట? యాజకులు అడుగుదురు. ఇంకొక మాట, అసలు ధర్మశాస్త్రాన్ని బోధించే ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు. మెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇది దారుణమో దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు. వాళ్ళు నేనెవరో వాళ్ళకు తెలియదు. అయినా ఎవరో ఆయన కళ్ళలో తెల్లబడు. దేవుడు అంటాడు, ఏమంటాను తెలియదు, సాతాను తాను వెలుగు దూత వేషం వేసుకుంటుందంట. అంటే ఆయనకు సాతాను కూడా తెల్ల బట్టలు వేసుకొని వస్తాడంట. పాస్టర్ వేషం వేసుకొని వస్తుంది, పాస్టర్లాగా తెల్ల బట్టలు వేసుకుంటాడు, వచ్చి నిలబడతాడు. మరి ఎట్లా తెలుస్తుందయ్యా అంటే, నేనంట ఒక రేగుబండు తీసుకొచ్చి, ఒక మామిడికాయ తీసుకొచ్చి మీ చేతికిస్తే దేన్ని తిని, మామిడికాయని తిని రేగుబండు అని చెప్తారా మీరు? మామిడి చెట్టుకు పండిన కాయ మామిడికాయ అవుతుంది అంటే దాని రుచిని బట్టి చెప్తామా ఇది మామిడికాయ అని కదా. జ్యూస్ ఉంటుంది కదా, జ్యూసులు 4 రకాలుగా తెచ్చితే ఏది మామిడికాయ జ్యూసు, ఏది నారింజ జ్యూసు, ఏది ఆపిల్ జ్యూసు, ఏది బత్తాయి జ్యూసు ఈజీగా చెప్పగలం కదా. అంటే పండు రుచి చూసి చెప్తాం. కాబట్టి పై వేషంగా రంగు చూసి కాదు, రుచి చూడాలి. ఇక్కడ వాడు కూడా, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడట. వెలుగంతా నిండిపోతే ఇల్లంతా వెలుగు నిండిందయ్యా, తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు. అవును, ఆడు అట్లే వస్తాడు. అది వీళ్ళకు తెలియదట. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, నన్ను ఎరగరు. నేనెవరో వాళ్ళకు తెలియదు, నేను తెలియదు వాళ్ళకు. నేను తెలియకపోయినా నా పేరు చెప్పుకొని వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి,
యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు. ఇంకో మాట, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు. అధికారంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్న మనోళ్ళు, ఆమేన్ హల్లెలూయా. మనోళ్ళకు ఉద్యోగం వస్తే, మన పిల్లలకు ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చిన కాళ్ళు మందిరానికి రారు. తిరుగుబాటు, ఏలికలు తిరుగుబాటు చేయుదురు. ఆమేన్ హల్లెలూయా. అధికారము కలిగిన వాళ్ళేమో తిరుగుబాటు చేస్తారట. ఇంకా ఈ మాట ఘోరంగా ఉంది చూడండి, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. రాత్రి ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ప్రార్థన చేస్తా అంటే చూసిన నేను, రగడ 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 అంటానే పడిపోతుంది ఆమె. రగడ 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 అంటాడు. ఓ ఆమె ఎట్లా అంటే కాళ్ళ రెక్కలు ఇట్లా కొట్టుకుంటుంది, ఇట్లా ఇట్లా కాళ్ళ రెక్కలు. ఇదేం భాష? రగడ రగడ అనే దేవుని భాష. ఆమేన్ హల్లెలూయా. ఇది నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించదరు మీరు. ఆమేన్ హల్లెలూయా. ఒక మాట చెప్తా, సమూయేలు గ్రంథంలో హన్నా ప్రవక్తిని ఉంది కదా, సమూయేలు తల్లి హన్నా ఇశ్రాయేలీయుల దేవుని మందిరంలోకి పోయి ఒక స్తంభానికి ఇట్లా ఒరిగిందంట. అప్పుడప్పుడు మనోళ్ళు ఆ గోడ కొరుగుతారు కదా, అట్లా ఆ గోడ కొరిగి మూలుగుతూ ఉందంట, మూలుగుతుంది. కళ్ళకి నీళ్లు పోతూ ఉన్నాయి, దారలు గారుతూ ఉన్నాయి, కళ్ళకి వెళ్ళి కాలువల్లాగా నీళ్లు గారిపోతూ ఉన్నాయి. ఆమెమో మూలుగుతూ ఉన్నది. అప్పుడు పాస్టర్ చూసిండు, అరే ఏంది అన్నమ్మ, ద్రాక్షారసం బాగా తాగొచ్చిన వారు రిమ్మొచ్చిందా అంటాడంట. ఏలి ప్రవక్త, కాదయ్యా అన్న చెప్తుంది, కాదయ్యా నాకు సంతానం లేదు, నాకు పిల్లలు లేరు, నా దేవుణ్ణి నేను కన్నీరు గార్చి మూలుగుతూ నా దేవుని దగ్గర మొరపెట్టుకుంటాన్నయ్యా అన్నది. అది పరిశుద్ధాత్మ. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం అది దేవుని బిడ్డలారా. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి దిగి వచ్చినప్పుడు నువ్వు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు వ్యర్థ దర్శనములు చెప్పుచు వారు నిష్ప్రయోజనమైన దానిని అనుసరించదరు. అందరూ చెడిపోయినాక ఇక ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా? ఇంట్లో ఒక్కడైనా మంచోడు ఉన్నాడా? ఎవడూ మంచోడు లేడు. కాబట్టి దేవుడు తన మందిరాలను విడిచి వెళ్ళిండో, తన భూషణ మగు దానిని అంటే తన సంఘాన్ని వదిలిపెట్టి తన విరోధులకు అప్పగించుండు. దేవుడు తన స్వాస్థ్యమైన ప్రజలను శత్రువులకు అప్పగించుండు. దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇది నన్ను దైవజనమ మీకే, ఇది నన్ను మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మనం వాళ్ళలాగే ఉందామా? చెప్పండి. హల్లెలూయా. వాళ్ళలాగే దేవుణ్ణి వదిలిపెడదామా? దేవుని మాట వినకుండా దేవుడు వాళ్ళతో చెప్పిన మాట మీతో చెప్తా ఉన్నాడు. దేవుని మీద ప్రేమ ఉన్నదా మనకు? అప్పుడెప్పుడో అంటా ఉన్నాడు ఆయన. అప్పుడెప్పుడో నువ్వు రక్షించబడ్డప్పుడు, అప్పుడెప్పుడో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, అప్పుడెప్పుడో కొత్తగా నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు, అప్పుడెప్పుడో అరణ్యములో నువ్వు చూపిన నీ యవ్వన కాలపు ప్రేమ, నీ వైవాహిక అనురాగమును నేను మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నా. దైవజనమా, ఈరోజు నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దైవజనమా, నీ యవ్వన కాలపు ప్రేమ ఉందా నీలో? దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నీ మొదటి ప్రేమను మర్చిపోయినవు. అమ్మా, ఒకవేళ మీ మొదటి ప్రేమను మీరు మర్చిపోయినట్లయితే కనుక ఈరోజు మీతో దేవుడు మాట్లాడిండు. మరలా మెల్లమెల్లగా ఆ ప్రేమను మండించండి, మండించండి. ఆ మొదటి ప్రేమను మండించండి దేవుని దగ్గర.
దేవుడు మనం చేయబట్టే మందిరాలను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. మనమేనేమో, మన ప్రవర్తన వల్లనేనేమో, మనమే దేవుని మాట వినకపోవడం వల్లనేమో, మనము దేవుని మాటకు విధేయులం కాకపోవడం వల్లనేమో. అందరము సరి చేసుకుందాము, అందరం మనల్ని మనం సరి చేసుకుందాము. స్తోత్రం, హల్లెలూయా. సరి చేసుకుందామా అందరము దైవజనమా? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందరము సరి చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలవబడదాం, అందరం నిలవబడదాం. అవును, చాలా దూరం వెళ్ళిపోయినాము దేవుని బిడ్డలారా. మనం దేవునికి దూరం అయిపోయినాము. మన ప్రేమ, దేవుని మీద ప్రేమ దూరం అయిపోయింది. దేవునికి చాలా దూరం జరిగిపోయినాం మనము. దేవుడు ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు, మరలా ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మళ్ళా దేవుని మందిరానికి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నేను మీ దగ్గర మీతో పాటు నివసించాలని కోరుకుంటున్నాను అంటా ఉన్నాడు దేవుడు. ఇది నాయన మనందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయనను మరల రమ్మని ఆయనను ఆహ్వానించుకుందాం. దేవా, మీరు మాలోకి రండయ్యా అని. మనుషులలో తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారాలను విడిచి వెళ్ళిండంట దేవుని బిడ్డ. మనుషులలో తాను స్థానముగా ఉండడానికి, మనుషులలో స్థానముగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న గుడారాలు అంటే మన హృదయాలే దేవుని బిడ్డలారా. మన హృదయంలో నుండి దేవుడు వెళ్ళిపోయాను అని రాయబడింది. రాయేసయ్యా నా హృదయంలోకి అని ఆయన ఆహ్వానించుదాము. అందరూ నోరు తెరిచి ప్రభువును నాలోకి రాయేసయ్యా అందాము. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు మనల్ని. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే, తరలి రండి. మరలి రండి అంటున్నాడు ఆయన. మీరు రండి నా దగ్గరికి, నా సన్నిధికి రండి, మీరు నా చెంతకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. మరలి రండి అని పిలుస్తున్నాడు ఆయన.